అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్తలు అందుకుంటారు. ఈ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లయిపోతుంది. మీరు మీ బంధువులందరితో కూడా ఈ వార్తని పంచుకోవడం జరుగుతుంది. అయితే మీ బంధువులలో కొందరు మీ మీద ఈర్ష్యతో ఉన్నారు. మీరు ఎదుగుదల చూసి వారు నరదృష్టి తగిలేటటువంటి వారి నరదృష్టి మీకు తగిలేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ రోజు నరదృష్టి నుండి తప్పించుకోవడానికి పరిహారం చేయవలసి వస్తుంది. అయితే మీరు పరిహారం కొరకు ఒక పెద్ద ఉప్పును తీసుకోవాలి. ఒక గుప్పెడు పెద్ద ఉప్పును కొని తెచ్చుకోవాలి. ఇంట్లో వాడేది ఉపయోగించకూడదు. పెద్ద ఉప్పును తీసుకొచ్చిన తర్వాత మీరు ఒక కొత్త ఎర్రటి బట్టను తీసుకొని వచ్చిన తర్వాత పెద్ద ఉప్పును గుప్పెడు పెద్ద ఉప్పును ఆ యొక్క ఎర్రటి బట్టలో వేయాలి. వేసిన తర్వాత నల్ల మినుములు కూడా గుప్పెడు వేయాలి. నల్ల మిరియాలు కూడా గుప్పెడు వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత మీరు ఈ యొక్క రెడ్ క్లాత్ ని చక్కగా చుట్టేసి మూట కట్టండి. మూట కట్టిన తర్వాత ధూపం వేసి ఆ క్లాత్ కి ఇల్లు మొత్తం కూడా ధూపం వేసిన తర్వాత మీరు ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. బయట నుంచి ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లో ప్రవేశించటానికి ఇక సంకోచిస్తుంది, ఇక రాలేకపోతుంది. మీకంతా శుభాలే కలుగుతాయి. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఎదుగుదల అనేది కనిపిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది ఖచ్చితంగా. ఇక ధన చింత అయితే ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందగలుగుతారు. మీ మంచి ప్రవర్తన ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు అయితే పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందగలుగుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధించగలుగుతారు. నూతన కార్యాలను ప్రారంభించేటప్పుడు జాగ్రత్త అవసరము. ఇక మీరు రుణ విముక్తి కోసం మీకు పట్టుదల అనేది వస్తుంది. మానసిక ఆనందం అనేది పొందగలుగుతారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అయితే వస్తాయి. స్వల్ప అనారోగ్య బాధలు కూడా మీకుంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న కార్యాల లోపం లేకున్నా కూడా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. అనవసరమైన భయాందోళన తొలగించుకోవాలి. మీరు ముందుగా ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అయితే ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన అయితే తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు. ఇతరులకు ఇబ్బందిని కలుగచేసే పనులకు మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమించడం జరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభించడం జరుగుతుంది. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి వారు ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్ల నొప్పులు వంటి బాధలు కూడా ఉంటాయి. రక్తహీనత వల్ల మీకు ఈ రోజు నిద్రలేమి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోనిగ్రహాన్ని కలిగి ఉండండి. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర ప్రయాసాల వల్ల ఆందోళన చెందుతారు. మరియు వృధా ప్రయాణాలు చేయకూడదు. స్త్రీల మూలకంగా ధనలాభం అయితే కనిపిస్తుంది. లక్కీ సంఖ్య 100 మరియు లక్కీ కలర్ అయితే ఆకాశ నీలం. నేటి పరిహారంలో చూసినట్లయితే ఒక పెద్ద బాదం ఆకును తీసుకొని ఆకు మీద 2 బీజాక్షరాలు క్లీం శ్రీం అని రాసి పైన స్వస్తిక్ వేయాలి. కింద ఓంకారాన్ని రాయాలి. ఈ విధంగా రాసిన తర్వాత ఈ ఆకును పారే నీళ్లలో వదలాలి. మీరు ఈ పరిహారం చేసినట్లయితే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఆటంకాలు తొలగిపోతాయి. ఇక రాహుకాలం చూసినట్లయితే సాయంత్రం 4:30 నుండి చక్కగా 6 గంటల వరకు ఉన్నట్లు తెలియచేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.